అంటే గారి గతంలో హనుమంతరావు గారికి ప్రధాన అనుచరునిగా మీకు పేరుండేది. అవును. సో, అసలు హనుమంతరావుకు మీకు పంచాయతీ ఏడ స్టార్ట్ అయితదన్న? హనుమంత్ అన్నకు నేను చాలా లాయల్‌గా ఉండే. నేను ఒక కుటుంబ సభ్యుడు లెక్క ఉండే అన్న. ఏది హనుమంతరావుకు? హనుమంత్ అన్నకు కూడా. హ్మ్. నాకు హనుమంత్ అన్నకు ఎలాంటి ఇది లేకుండే అన్న. ఒక 4 ఇయర్స్ వరకు నన్ను కార్పొరేటర్ చేసినాక కూడా మాకెలాంటి ఇది లేకుండే. ఓకే. నాకు హనుమంత్ అన్నకు ఒక భూ వివాదంలో వచ్చిన సమస్య ఇది. ఏది మీ ఇద్దరికి? మా ఇద్దరికి. ఆ! రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఒక భూమి మీద పెట్టిన పైసల్లో నాకు రావాల్సిన షేరు రానివ్వకుండగా హుహు. అది మరి హనుమంత్ అన్న తీసుకుండా ఎవరు తీసుకురా తెలవదు. నా ప్రకారం అయితే అది హనుమంత్ అన్ననే తీసుకుండు కాబట్టి ఎంత ఎంత ఉండొచ్చు దగ్గర అమౌంట్? దగ్గర అదొక 5 క్రోర్స్ రావాల్సిన అమౌంట్. ఒక 5 1000 కోట్లు. గజాలు ఓకే. ఆ! జాగా అది. హ్మ్. ప్రైమ్ లొకేషన్ ఇక్కడ యాప్రాల్ కౌకూర్‌లో ఉంటుంది అది హ్మ్. సైటు. మంచి డిమాండ్ లొకేషన్. మంచి డిమాండ్ ఉన్న లొకేషను. హ్మ్. అది నాకు ఇయ్యకుండగా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా నన్ను ఒక 2, 3 సంవత్సరాలు వెయిట్ చేపిచ్చారు. ఓకే. దాంతో పాటు కూడా నాకు ఆర్థికంగా పర్సనల్ కూడా కొద్దిగా అమౌంట్ ఇచ్చేదుండే. అది ఏది కూడా హనుమంతరావు మీకు ఇచ్చేదుండే? ఇచ్చేదుండే. హ్మ్. ఇక దానివల్ల కూడా ఇక ఈ 2 కూడా నాకు ఇక ఒక 1, 2, 3 ఇయర్స్ చూసాను. ఇక హ్మ్. దానివల్ల మా ఇద్దరికి డిస్టర్బ్ అయింది గానీ, ఇక అంత తప్ప ఇంకా నాకు హనుమంత్ అన్నకి వేరే ఈ ఇది ఏం లేకుండే.